అమ్మా ఈవిడా నన్ను ఆవిడకి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలమ్మా? నువ్వు చెప్తావా? నీ బదులు నన్నే చెప్పమంటావా? శాలినికి ఈ శారీ సెలెక్ట్ చేసాం, బాగుందా? డిజైన్ ఓకే కానీ కలర్ అంత బాలేదమ్మా. కలర్ గురించి మాకంటే ఎక్కువ నీకేం తెలుసురా? ఈ కలర్ మాత్రం శాలినికి సెట్ అవ్వదు, అది మాత్రం నాకు బాగా తెలుసు. ఎక్కడ శాలిని? నువ్వు మహాలక్ష్మి బయటికి పెట్టకుండా, ఒంటి కలుపు లేకుండా ఉన్న చోటే పెళ్లి షాపింగ్ మొత్తం హ్యాపీగా జరిగిపోయింది. హ్యాపీనే కాని ఏదేమైనా కార్లో బయటికెళ్ళి 5-6 షాపులు తిరిగి పట్టు చీరలు కుప్పగా ముందేసుకొని నగలు మీదేసుకొని సెలెక్ట్ చేసుకునే ఆనందం ఈ ల్యాప్టాప్లోని ఆన్లైన్లో చూసుకొని కొంటే ఉండదని నా ఫీలింగ్. అది రెగ్యులర్ గా ఉండే ఫీలింగే కదా భార్గవి. ఇప్పుడిది కొత్త ఎక్స్పీరియన్స్. అవునమ్మా, ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఆడవాళ్ళకేమో గాని మా మగాళ్ళకి, అందులో మొగుళ్ళకి ఇదొక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గంటల తరబడి మీరు షాపింగ్ చేస్తుంటే ఎప్పుడవ్వ కొడతారా అని మేము వెయిటింగ్ చేసే కష్టం తప్పుతుంది కదా.
అమ్మా, ఎవరు కాల్ చేశారమ్మా? ఎవరమ్మా? ఏదో అన్నోన్ నంబర్. మీరు మాట్లాడుతుండండి. హలో, ఏంటి హలో? ఫోన్ ఎత్తడానికి ఇంత లేట్ ఏంటి? ఆ? రే అధిక ప్రసంగి, నీ డ్రామాలాపి దేనికి ఫోన్ చేసావో చెప్పరా? అయ్యో దేనికి చేశానో చెప్తాను గాని దయచేసి డ్రామా మాత్రం ఆపమని చెప్పకు రోసి. ఎందుకంటే నిన్ను నీ కుటుంబాన్ని నమ్ముకొని నేను ఇవాళ్లే కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేశాను రోజీ. ఏంట్రా కూస్తున్నావు? నిజం నిజం రోజీ, ఇట్స్ నాట్ ఏ లై. అసలే నువ్వు నా కథానాయకురాలివి. నీ దగ్గర అబద్ధం అస్సలు చెప్పను రోజీ. సైలెంట్ అయిపోయావేంటి రోజీ? నా మాటలు నిన్ను సస్పెన్స్ లో పెట్టేసినట్టున్నాయి. ఏంటి రోజీ, కోపం వస్తుందా? ఒళ్ళు మండిపోతుందా? సర్లే, నీకు కాబోయే అల్లుడి ఫ్యామిలీని కార్ల దాకా వెళ్ళి బాగానే సాగనంపావు, బావుంది. కానీ ఇంతసేపైనా ఇంట్లో ఉండాల్సిన టికెట్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని టికెట్ 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 చెక్ చేసుకోవాలి కదా. హ? అజాగ్రత్తగా ఉంటే ఎలా అమ్మా? వెళ్ళి చూడు, లోకి ఉన్నాడా? రే, ఉన్నాడు. గోవింద్ ఉన్నాడా? ఉన్నాడు. భార్గవి, అశ్విని, చలసాని అందరూ ఉన్నారా? అమ్మయ్యా. ఇంకెవరబ్బా? శాలిని. అయ్యో అయ్యో, శాలిని శాలిని ఉందా? మరి ఎవరి టికెట్ మిస్ అయిపోయింది? మహాలక్ష్మి. రోజీ, నీకు విషయం చెప్పనా? నా డ్రామాలో లీడ్ రోల్ నీదైతే బ్యాడ్ రోల్ మాత్రం దీందే. అందుకే దీన్ని కిడ్నాప్ చేశా. మహా 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 అరు అరు. అదే 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 నాకు కావాలి. అది నా కోరిక. అరు అరు, ఇంకా బాగా అరు. అరు అరు. రోజు ఏంటి ఆగిపోయావేంటి? ఏంటి ఏంటి? అరు అరు. ఓ, మహాలక్ష్మిని బ్యాడ్ బాయ్ కిడ్నాప్ చేశాడని తెలిస్తే నీ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడతారనా? నో 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 నో, శాలిని పెళ్లి డిస్టర్బ్ అవుతుందనా? బ్యాడ్ ట్రైడ్ అయినా కానీ నాకు మాత్రం నువ్విలా సైలెంట్ గా కుక్కిన పెన్ లో ఉండటమే కావాలి. నీ మహాలక్ష్మిని
నేను కిడ్నాప్ చేసిన విషయం పోలీస్ వాళ్ళకు కానీ ఇటు ఇంట్లో వాళ్ళకు కానీ మధ్యలో నీ ప్రైవేటు మనుషులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. కాదు కూడదు అని చెప్పావో నీ మహాలక్ష్మి మాంసబుద్ధ అయిపోతుంది. మాంసబుద్ధ అయిపోతుంది. నో రే వద్దురా వద్దు, నేను ఎవరికి చెప్పనురా. ప్లీజ్ ప్లీజ్ రా, మహాలక్ష్మిని ఏం చెయ్యదురా. ఏం చేయకూడదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వింటావా? మరి వింటావా? వింటాను, చెప్పు. వింటావా? 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 ఏయ్ ఏయ్ మహాలక్ష్మి, విన్నావా? మీ అమ్మ నా మాట వింటుందంట. రే రే, మహాలక్ష్మికి ఏ హాని తలపెట్టుకురా. తనకేమైనా అయితే నువ్వు ఆ డౌట్ ఏది పెట్టుకోకు రోజీ. మహాలక్ష్మి ప్రస్తుతానికి లాకర్లో బంగారంలాగా నేను ఏర్పాటు చేసిన ఇనుప గొలుసుకు భద్రంగా వేలాడుతోంది. నో నో, నువ్వేమైనా నా మాట వినకుండా ఎదురు తిరిగితే మాత్రం దాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. అయ్యో మహాలక్ష్మి, రే, వద్దురా, నువ్వు పెద్ద సైకోవిరా. ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు చెప్పరా. చెప్తాను. ముందు నువ్వు ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకొచ్చి కారెక్కు, తర్వాత రోడ్డెక్కు. అప్పుడు నువ్వు క్లచ్ మీద కాళ్ళాడిస్తుంటే ఆ స్టీరింగ్ సంగతి నేను చూసుకుంటాను. కమన్ ఫాస్ట్. ఏ రోజీ, నువ్వు ఆలస్యం చేస్తే నాకు ఆవేశం వస్తుంది. నేను ఆవేశపడ్డాననుకో, నీ కూతురి అవతారం మారిపోతుంది. వెళ్ళు 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 రోజీ. వెళ్తాను. ఇక్కడ 4 రోడ్లు కూడలు వచ్చిందిరా. ఎటు వెళ్ళాలి చెప్పు. రే చెప్పరా, చెప్పు. రోజీ, ఈ రోజు నాకు వెరీ వెరీ స్పెషల్. యు నో వై? నలుగురికి చెప్పే రోజీని 4 రోడ్ల కూడలిలో నిల్చోబెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నన్ను అడిగే స్టేజ్ కి తెచ్చుకున్నాను. ఇవాళ నా పొగరుకు పవర్ వచ్చింది రోజీ. ఇలా నిన్ను చూస్తుంటే నాకు 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 చాలా గర్వంగా ఉంది. నువ్వెవడో నాకు తెలీదు, కానీ నేనెవరో నీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. ఆటలు ఆపి నా మహాలక్ష్మి నాకు అప్పచెప్పు, లేదంటే అప్పచెప్పాలా? మహాలక్ష్మిని నీకు అప్పచెప్పాలా? నువ్వు ఆర్డర్ వేయగానే నేను చేతులు కట్టుకుని వంగి తల ఊపి అట్టాగేనమ్మా అని చెప్పడానికి నేను గుడ్ బాయ్ అనుకున్నావా? కాదు రోజీ, బ్యాడ్ బాయ్ ని. ఐఎమ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ బాయ్. రోజీ 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 నాకు వినటం తెలీదు.
చెప్పడం మాత్రమే తెలుసు. నేను చెప్పింది వినకపోతే చంపడం కూడా తెలుసు. రేయ్ రేయ్ నేను చెప్పింది నువ్వు వింటావా, లేకపోతే నీ కూతురి చావు కేక వినిపించమంటావా? రేయ్ వద్దురా వద్దు. వింటాను. దట్స్ రైట్ రోజీ. ఎటు వెళ్ళాలో చెప్పు. కార్ని రైట్ తీసుకో. రైట్ 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 రైట్. ఓకే ఓకే. వెళ్తున్నా వెళ్తున్నా. రేయ్ నువ్వు చెప్పినట్టు వచ్చానురా. ఇక్కడ డెడ్ ఎండ్ వచ్చింది, దారి లేదురా. తెలుసు రోజీ, అయినా నిన్ను ఆ రూట్ లో ఎందుకు వెళ్ళమని చెప్పానో తెలుసా? నీకు నేను చెప్పింది వినడం తప్ప ఇంకో దారి లేదు అని సింబాలిక్ గా చెప్పడానికి. తీసుకో 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 తీసుకో, కారుని రివర్స్ తీసుకో. రేయ్ అనవసరంగా నువ్వు నాతో ఆడుకుంటున్నావురా. No, 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 no. అనవసరంగా కాదు రోజీ, అవసరం. ఇట్స్ నెసెసరీ. నీకు నీ కూతురు కనిపించడం అత్యవసరం. నాకు నాకు నా శత్రువు కంగారు పడ్డం నిత్యవసరం. నువ్వు ఉత్తి కంగారు పడ్డవే కాదు, నువ్వు నెక్స్ట్ భయపడాలి, ఆ తర్వాత ఇంకా బాధపడాలి. అండ్ నన్ను నెక్స్ట్ నన్ను ప్రాధేయపడాలి. అండ్ నెక్స్ట్ నా కాళ్ళ మీద పడాలి. నీ కొడుకు విషయంలో నీ విషయంలో నేను క్షమించరాని తప్పు చేశాను. నన్ను క్షమించు.